ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో శుభాభివందనాలండి. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయము అత్యంత విలువైంది. దయచేసి కొద్ది నిమిషాలు వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మనమందరము ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నాం. మనము దేవుని సన్నిధిలో మనం ఉంటూ వస్తూ ఉన్నాం. అయితే మన ముందు సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. మన ముందు సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. ఈ సంవత్సరాలతో పాటుగా మనుషులు కూడా వెళ్ళిపోతున్నారు. అవునా కాదా? ఈ సంవత్సరాలతో పాటు మనుషులు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలా కనపడిన వాళ్ళు అలా కనిపించడం లేదు. ఏమైనారంటే వెళ్ళిపోతున్నారు. సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. సంవత్సరాలతో పాటు మనుషులు కూడా వెళ్ళిపోతున్నారు. అయితే ఆ యేసు ప్రభు కృప వలన ఈరోజు మనం అందరం కూడా క్షేమంగా ఉన్నాం, నెమ్మదిగా ఉన్నాం, సమాధానంగా ఉన్నాం, జీవించి ఉన్నాం, సజీవులుగా ఉన్నాం, ఆరోగ్యవంతులుగా ఉన్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం. నూతన సంవత్సరాన్ని మనం చూస్తున్నాం. ఈ సత్యాన్ని మనం ఎవరం కూడా మర్చిపోకూడదండి. ఎందుకంటే ఈ సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. ఈ సంవత్సరాలతో పాటు మనుషులు వెళ్ళిపోతున్నారు. అయితే మనలను దేవుడు ఎంతగానో కాపాడుతున్నాడు. దేవుడికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కాపుదల లేకుండా, దేవుని అనుగ్రహము లేకుండా, దేవుని సహాయము లేకుండా ఎవరు కూడా భూమి మీద ఒక్క క్షణము కూడా బతికేదానికి అవకాశము లేదు. ఒక్క క్షణము, సింగిల్ సెకండ్, ఒక్క క్షణము కూడా దేవుని అనుగ్రహము లేకుండా బతికేదానికి లేదు. ఈరోజు మనం అందరం కూడా క్షేమంగా ఉన్నామంటే, ఈరోజు మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉన్నామంటే, ఈరోజు మనం అందరం కూడా సజీవులుగా ఉన్నామంటే అది కేవలము దేవుని దయ మాత్రమే. హల్లెలూయా. అందుకనే సంవత్సరమును నీ దయా కిరీటము అని రాయబడి ఉంది. హల్లెలూయా చెప్పండి. అంటే సంవత్సరం అంటే ఏంటి? దేవుని దయా కిరీటము. ఆయన దయ ఒక కిరీటముగా ఒక సంవత్సరాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఆయన దయ ప్రియులారా, ఈరోజు దేవుని దయ వలన మనం బ్రతుకుతూ, దేవుని దయ వలన మనం జీవిస్తూ, దేవుని దయ వలన మనం ఈ భూమి మీద బ్రతుకుతూ, ఆ దేవుణ్ణి మనము నిర్లక్ష్యము ఎంత మాత్రం మనము చేయకూడదు. ఎందుకంటే భూమి మీద బ్రతుకు వారందరూ, భూమి మీద జీవించే వారందరూ దేవుని దయ వల్లనే బ్రతుకుతున్నారు, దేవుని దయ వల్లనే జీవిస్తున్నారు. ఈరోజు నీవు నేను మనం అందరం కూడా మన తెలివి కాదు, మన జ్ఞానం కాదు, మన గొప్పతనం కాదు, మన యొక్క బలము కాదు, మనదేది కాదండి. కేవలము దేవుని దయ. ఆయన దయ వలన నూతన సంవత్సరాలు, నూతన జన్మదినాలు మనం చేసుకోగలుగుతున్నాం. ఈ 2024లో ఎంతమంది చనిపోయారు? ఈ 2024లో ఎంతమంది అండి మంచిగా ఉన్నవాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, బాగున్నవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, సకల సదుపాయాలు ఉన్నవాళ్ళు అందరూ కూడా ఎంతో మంది ఈరోజు లేరండి. ఈరోజు లేరు.
వాళ్ళు లేనందువల్ల ఆ కుటుంబాల్లో విషాదాలు నిండి ఉన్నాయి. వాళ్ళు శోక సముద్రంలో ఉన్నారు. అయ్యో, ఈ సంవత్సరం మా ఇంట్లో ఒక మనిషి ఈ విధంగా వెళ్ళిపోయినారని వాళ్ళు శోకములో నిండిపోయి ఉన్నారు. అయితే ఈరోజు మనలను, మన కుటుంబాలను ఎంతగానో దేవుడు కాపాడాడు, ఎంతగానో క్షేమాన్ని ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు. రాకపోకల్లో రోడ్డు ఎక్కితే ఎన్ని యాక్సిడెంట్లు, హాస్పిటల్కి పోతే ఎంతమంది రోగులు, ఏమండి ఎన్నెన్ని సమస్యలతో మనుషులు నలిగిపోతున్నారు, ఎన్నెన్ని ఇబ్బందులతో మనుషులు అల్లాడిపోతున్నారు. ఈరోజు దేవుని కృప వలన మనము జీవించి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఏమండి ఒకళ్ళ గురించి రాయబడింది. వాళ్ళు ఎవరంటే మూర్ఖులు. ఈ మూర్ఖులు ఏమంటారంట? దేవుడు లేడంటారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. మూర్ఖులు హృదయములో అనుకొందురు ఏమని? దేవుడు లేడని. వీళ్ళు మూర్ఖులు ప్రియులారా. దేవుడు లేకుండా రాజ్యం లేదు, దేవుడు లేకుండా ఏమండి సూర్యోదయం లేదు, దేవుడు లేకుండా సూర్యాస్తమయం లేదు, దేవుడు లేకుండా రాత్రి లేదు, పగలు లేదు, దేవుడు లేకుండా ఏది లేదండి. సమస్తమును దేవుడే నియంత్రించుచున్నాడు, సమస్తమును దేవుడే నియమిస్తున్నాడు, సమస్తమును దేవుడే నిర్ణయిస్తున్నాడు, సమస్తమును దేవుడే నడిపిస్తున్నాడు, సమస్తమును దేవుడే కాపుగాస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆ దేవుని దయ వలన ఈ 2024 అంతా కూడా మనము క్షేమంగా ఉన్నాం ప్రియులారా. అయితే ఈ 2025కి వెళ్ళక ముందు మనల్ని మనం ఒక్కసారి పరీక్షించుకోవాలి. దీన్నే స్వపరీక్ష అంటారు, సెల్ఫ్ ఎగ్జామినేషన్. మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకెళ్తా. ఎవరికి వాళ్ళు పరీక్షించుకుంటే దేవుడు వాళ్ళని పరీక్షించడు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోకపోతే దేవుడు మిమ్మలను పరీక్షిస్తాడు. దేవుడు ఒక వ్యక్తికి పరీక్ష పెడితే అది చాలా తీవ్రంగా ఉంటుంది. ఎస్ ఆర్ నో చెప్పండి. దేవుడు ఒక వ్యక్తికి పరీక్ష పెడితే తీవ్రంగా ఉంటుంది. ఆయన మనకి పరీక్ష పెట్టక ముందే ఏం చేయాలి? మనల్ని మనమే పరీక్షించుకోవాలి. నేను ఎలా ఉన్నాను, నా జీవితం ఎలా ఉంది, నేను ఎలా బ్రతుకుతున్నాను, నేను ఏ విధంగా ఉన్నాను, ప్రభువుకు సమీపంగా ఉన్నానా, ప్రభువులో ఉన్నానా, ప్రభువుకు దూరంగా ఉన్నానా, దేవునికి ఇష్టమైన బ్రతుకుతున్నానా, దేవునికి ఇష్టం లేని జీవితం నేను జీవిస్తున్నానా? మనల్ని మనం పరీక్షించుకోవాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని బైబిల్లో ఉంది. మరి ఇది పరీక్షా సమయం. మీకు తెలుసా? పరీక్ష పెడితేనే విద్యార్థిలో ఉన్న ప్రతిభ బయటపడుతుంది. ప్రతిదానికి పరీక్ష కావాలి. పరీక్ష తర్వాతే ప్రమోషన్ వస్తుంది. ఈరోజు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈ సంవత్సరం అంతా మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ సంవత్సరం అంతా దేవునితో మీరు ఎలా గడిపారు? ఈ సంవత్సరం అంతా ప్రభువుతో మీరు ఎలా ఉన్నారు? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో మనం ఉన్న విధానాన్ని బట్టే దేవుని ఆశీర్వాదాలు మనకు వస్తాయి. దేవుడితో మీరు ఉన్నటువంటి ఆ యొక్క రిలేషన్, సంబంధాన్ని బట్టే దేవుని దీవెనలు మీకు వస్తాయండి. మీరు దేవునితో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తే మీకు మంచి ఆశీర్వాదాలు వస్తాయి. దేవునితో మీరు దూరంగా ఉంటూ దేవుని సన్నిధికి దూరం అయిపోతే అపవాదికి చిక్కుపోతారు. దయచేసి ఆలకించండి ప్రియ దేవుని బిడ్డలారా. తప్పిపోయిన గొర్రె ఎక్కడికి వెళ్ళిపోయింది? అది ఎక్కడో ముళ్ళ కంచెలో చిక్కుకుపోయింది, ఇరుక్కుపోయింది. అది ముళ్ళ కంచెలో ఇరుక్కుపోయి తల ఇరుక్కుపోయి రాలేక అల్లాడిపోతా ఉంది. అయితే యేసు ప్రభువారు 99 గొర్రెలను విడిచిపెట్టి
ఆ తప్పిపోయిన గొర్రె దగ్గరికి వెళ్ళి ఆ ముళ్ళ కంచెల్లో చిక్కుకుపోయినటువంటి ఆ గొర్రెను విడిపించాడు. విడిపించే క్రమంలో ఆయన చేతుల్లో ముళ్ళు గుచ్చుకున్నాయి. బాధ అనుభవించాడు. బాధ అనుభవిస్తూనే ఆ యొక్క ముళ్ళ నుండి ఆ గొర్రెను విడిపించి ఆ గొర్రెను భుజానికి ఎత్తుకున్నాడు. ఆనందించాడు, ఎంతగానో సంతోషించాడు. ఈ రోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దేవునికి దూరంగా బ్రతుకుతున్నావా? దేవునికి దూరంగా జీవిస్తున్నావా? దేవుని సన్నిధంటే నిర్లక్ష్యంగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ లోకము, దానిలో ఉన్న సమస్తం గతించిపోయేది. ఈ లోకం అనేది అది ఒక ఆకర్షణ. ఆకర్షణ ఎప్పుడు అది శాశ్వత కాలం ఉండదండి. పెండ్లి చూపులకు వెళ్ళినప్పుడు పెండ్లి కుమార్తె ఆకర్షణంగా ఉంటది. పెండ్లి కుమారుడు ఆకర్షణీయంగా ఉంటాడు. అంత మాత్రాన ఆకర్షణ ఎల్లకాలం ఉంటుందండి? ఉండదు. ఈ లోకం కూడా అంతే, లోకములో ఉన్నది కూడా అంతే. అది ఒక ఆకర్షణ. ఈ యొక్క ఆకర్షణకి, అట్రాక్షన్కు లోనైపోయి లోకమే శాశ్వతమని నమ్మి దేవునికి దూరం అయిపోతే నశించిపోతామని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. ఎందుకంటే ఈరోజు అనేకులు దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. దైవ సన్నిధంటే లెక్కలేదు, దేవుని సన్నిధంటే జాగ్రత్త లేదు, దేవుని మందిరం అంటే లక్ష్యము లేదు. మనుషులు దేవుని దృష్టిలో నిర్లక్ష్యముగా జీవిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మంచిది కాదు. ఈరోజు మనము సజీవులుగా ఉన్నామంటే ఆయన కృపండి, ఆయన కృప. అందుకని ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీ ఎదుటికి నేను కొన్ని ప్రశ్నలు తీసుకొస్తున్నాను. ఆ ప్రశ్నలు ఏంటంటే, ఈ సంవత్సరంలో మీరు ఎన్ని ఆదివారాలు మానేశారు? ఎన్ని ఆదివారాలు దేవుడి సన్నిధికి రాలేదు? ఎన్ని ఆదివారాలు దేవుని మందిరాన్ని ఎగ్గొట్టారు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడంటే మీ దృష్టిలో చాలా ఎగతాళిగా ఉంది కదా, హేళనగా ఉంది కదా. మీరంటే మీరు కాదు, దేవుడంటే నిర్లక్ష్యంగా ఉన్నవాళ్ళు. చూడండి ఆయన అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఎస్, దేవుడు గుర్తు చేశాడు. ఆ మాట చూపిస్తా. ఆయన ఏమంటున్నాడు చూపిస్తా. చూడండి ఆ మాట కీర్తన గ్రంథంలో. ఆయన ఏమంటున్నాడు? ఆయన ప్రభువుకు స్తోత్రం. ఈ వాక్యం ఖచ్చితంగా చూపిస్తా. దేవుడు స్తోత్రం కలుగును గాక. యాభైవ కీర్తన 21వ వచనం. అందరూ తీనివ్వండి. 50వ కీర్తన 21వ వచనం. 50వ కీర్తన 21వ వచనం. 50వ కీర్తన 21వ వచనం. ఇట్టి పనులు వినాలి. నీవు చేసినను నేను మౌనినై ఉన్నాను. చూడండి, ఇట్టి పనులు అంటే ఆదివారం మందిరానికి రాకుండా, దైవ సన్నిధిని నిర్లక్ష్యం చేసి, సరైన ప్రార్థనా జీవితం లేకుండా, మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతికినా, దేవుడంటే భయం లేకుండా, భక్తి లేకుండా జీవించిన ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయుంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని. నీవేమనుకుంటున్నావు? నువ్వు దేవుడు కూడా నాలాంటి వాడే, దేవుడు కూడా నాలాంటి వాడే, దేవుడు కూడా నేను దేవుడు అంతా ఒకటేలే అని నీవు అనుకుంటున్నావు.
నేను మౌనంగా ఉండేసరికి నిన్ను నేనేమి శిక్షించకుండా, నేను నిన్నేమి శోధనలకు అప్పగించకుండా, నిన్ను శాపాలకు అప్పగించకుండా, నా ఉగ్రత నీకు రానియకుండా, నా కోపము నీ మీదకి రానియకుండా, నా ఉగ్రత నీ మీదకి రానియకుండా నీకు మళ్ళీ అన్నం పెట్టి ఆదరించి కాపాడి నిన్ను ఎక్కడికక్కడ నిన్ను భద్రపరుస్తూ నేను మౌనంగా ఉన్నాను కదా. అప్పుడు నువ్వేమనుకుంటున్నావంటే నువ్వు అంతా ఒకటేనని నువ్వు అనుకుంటున్నావు. చూడు, అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి, ఆమేన్, హల్లెలూయా, నిన్ను గద్దించేదనంటున్నాడు. దేవుడు గద్దిస్తే తట్టుకోగలరా? దేవుడు గద్దిస్తే నిలబడగలరా? దేవుడు గద్దిస్తే గద్దింపుకి తట్టుకుని నిలబడగలిగిన మనుష్యుడున్నాడా? ఆనాడు బబులోను సామ్రాజ్యపు అధినేత దేవుడు అతన్ని గద్దిస్తే నిలబడగలిగాడా? ప్రపంచాన్ని ఏలినటువంటి నెబుకద్నెజరు నిలబడగలిగాడా? ఎవరైనా నిలబడగలిగారా? ఐగుప్తు దేశపు రాజైన ఫరో దేవుడు అతను గద్దిస్తే అతను నిలబడగలిగాడా? ప్రపంచంలో ఎవరు నిలబడగలిగారు? ఈరోజు మన దేవుడు అంటున్నాడు, ఇట్టి పనులు నువ్వు చేసినను. దేవుడు అంటే లెక్కలేదు, దేవుడు మందిరం అంటే లెక్కలేదు, పరిచర్య అంటే లెక్కలేదు, దేవుడి మీద ప్రేమ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి దశమ భాగాలు నమ్మకంగా ఇస్తున్నారా? దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో 10వ భాగము మీరు దేవుడికి ఇస్తున్నారా? దైవజనుడు ఏం తిని బతకాలి? ఏం తిని సేవ చేయాలి? గాలి పీల్చి నీళ్లు తాగి బతకాలా? ఏం తిని ఆయన సేవ చేయాలి? ఎట్లా బతకాలి? ఎట్లా సేవ చేయాలి? అంటే మీకు పట్టింపు లేదా? బాధ్యత లేదా? నేను అడగటం ఇవన్నీ నా స్థానములో దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఇట్టి పనులు నీవు చేసినను. మందిరం అంటే చాలా మందికి బాధ్యత లేదు. అంటే సీమిడి సీది బారేసినట్టుగా ఇష్టమైతే వస్తాం, లేదంటే రాము. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే యేసు ప్రభువారి ప్రేమ అసలు నీకు తెలుసా? ఆయన చిందించిన రక్తము గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు పొందిన రక్షణ యొక్క విలువ తెలుసా? ఇప్పుడు తెలవదండి. తత్వం బోధపడితే ఎవరికైనా అర్థం అవుద్ది. హల్లెలూయా చెప్పండి. తత్వం బోధపడేదాకా ఎవడికి అర్థం కాదు. ధనవంతుడు అనేవాడున్నాడు. అతడు భూమి మీద ఉన్నప్పుడు విలువైన వస్త్రాలైన ధరించాడు, కావాల్సిన తిండి తిన్నాడు. అతడికి దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. హ్యాపీగా ఉన్నాడు. ఇష్టం వచ్చింది చేశాడు, ఇష్టం వచ్చింది తిన్నాడు, సుఖ సౌఖ్యాలు అనుభవించాడు. లోకాసు వార్తలో ఉన్నాడు ఆ ధనవంతుడు. ఒకరోజు అతను చనిపోయాడు. అప్పుడు అతనికి తత్వం బోధపడింది. అప్పుడు బోధపడింది. అతని ఆత్మ నిత్య నరకములో అల్లాడిపోతున్నాడు. అతను అక్కడుండి కేకలేస్తున్నాడు, అయ్యా ఒక్క నీటి చుక్క నా నోటికి అందించమని బతిమలాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. మనం బాగుపడేదానికంటే ముందు జాగ్రత్త అవసరమని ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇట్టి పనులు నువ్వు చేసినను అంటే దేవుడు నిన్ను రక్షించుకొని, దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి, ఇంత గొప్ప రక్షణ మీకు ఇచ్చి, బలపరిచి, కాపాడి, ఇంత గొప్ప ఆశీర్వాదం యేసయ్య మీకు ఇచ్చినప్పుడు దేవుని ప్రేమ తెలీదు, దేవుని జ్ఞానం తెలీదు, దేవుని యొక్క సన్నిధి విలువ తెలీదు, ఏమీ తెలీదు. పాస్టర్ గారు పరిచర్య భారం ఏమీ లేదు. ప్రియులారా, దయచేసి ఆలకించండి. కింద పడ్డ తర్వాత అమ్మ అంటే అమ్మ అన్న లేదు, కుయ్య అనలేదు. చెప్పండి, ఏమన్నా ఏం లేదండి.
పడకముందే జాగ్రత్తగా ఉండండి. పడకముందే ఎవరైతే దేవుని సన్నిధిని అత్యంత ప్రాధాన్యమైనదిగా చూసి, దేవుణ్ణి అత్యంత ప్రాధాన్యమైన వ్యక్తిగా చూసి, దేవునికి లోబడి భయపడి జీవిస్తారో ఆ వ్యక్తికి ఎదురే ఉండదు. ఆమెన్ చెప్పండి. లేనిది ఉన్నట్టుగా ఆయన చేస్తాడు. నీ ఓటములన్నిట్లో దేవుడు నిన్ను గెలిపిస్తాడు. దేవుడు నిన్ను ఆశ్చర్య రీతిగా బలపరుస్తాడు. దేవుడు చాలా గొప్పవాడండి. దేవుణ్ణి చిన్న అంచనా వేయొద్దు. ఈ వాక్యం యొక్క సారాంశం ఏంటది? ఇట్టి పనులు నువ్వు చేసినను నేను కామ్గా ఉన్నాను, నేను మౌనంగా ఉన్నాను. నువ్వు ఈ విధంగా బతికినా నేను మౌనంగా ఉన్నాను. ఆలోచించుకోండి. 52 వారాల్లో ఎన్ని వారాలు వచ్చారండి మీరు? ఎన్ని వారాలు వచ్చారు మీరు? 25 వారాలు వచ్చారా? సగం మార్కులు వచ్చినాయా? కనీసం 20 వారాలు వచ్చారా? నెలలో 1 వారం వచ్చారు. అప్పుడు 12 నెలలకి ఎన్ని వారాలు వచ్చారు చెప్పండి? 12 వారాలు వచ్చారు. అంటే అప్పుడు మీరు ఫెయిల్ అయ్యారా, పాస్ అయ్యారా? చెప్పండి. ఫెయిల్ అయ్యారా, పాస్ అయ్యారా? ఫెయిల్ అయిన వాళ్ళకి కొత్త సంవత్సరం ఎందుకండి? కానీ యేసయ్య మనల్ని ప్రేమించి కొత్త సంవత్సరాన్ని, దేవుడికి మహిమ కలుగును గాక. ఫెయిల్ అయిన వాళ్ళని ప్రమోట్ చేస్తారా? చెప్పండి. చేస్తారా? ఎవరైనా చేస్తారా? కానీ మనము ఫెయిల్ అయినా దేవుడు మనలను ప్రమోట్ చేస్తున్నాడు. మనము ఫెయిల్ అయినా దేవుడు మనల్ని ప్రమోట్ ఆయన చేస్తున్నాడు. అట్లా ప్రమోట్ ఆయన చేస్తున్నాడని ఆయన్ని తక్కువ అంచనా వేసుకొని నేను నువ్వు ఒకటేనని అనుకోమాకండి. నేను నువ్వంటే దేవుడు మనము ఒకటని అనుకోమాకండి. ఆయన అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు? ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయుంటిని, అందుకు నేను కేవలము నేను నువ్వు ఒకటే అని నీవు అనుకుంటున్నావు. చదువు. అయితే అమ్మా, నీ కన్నుల ఎదుట ఈ సంగతులంటే నువ్వు చేసిన పనులన్నీ నీ కన్నుల ఎదుట పెట్టి నేను నిన్ను గద్దిస్తానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. దేవుడు గద్దిస్తే తట్టుకునే వాళ్ళు ఎవరు కూడా భూమి మీద లేరు ప్రియులారా, లేరు. ఈరోజు దేవుని యొక్క కృప మనకు ఉంది కాబట్టి ఈరోజు మనము సజీవులుగా ఉన్నాము, సజీవులుగా ఉన్నామండి. మనకంటే గొప్పవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, అందచందములు ఉన్నవాళ్ళు, ఏమండి, ఎక్కడో ఈ మధ్యన ఒకటి చూసా. 1 కోటి రూపాయలు కారు అంట, కొత్తగా కొనుక్కొని ఏదో ఒక ఫంక్షన్కి వెళ్తున్నారు. ఫ్యామిలీ అంతా, టోటల్ ఫ్యామిలీ ఎగిరిపోయారు. కారు నుజ్జు అయిపోయింది. కారు ఆ కారుని తీయడానికి పెద్ద ప్రొక్లైన్ వచ్చి దాన్ని అలాగ లేపుతా ఉంది. మొత్తం వీడియో వచ్చి, ఇప్పుడంతా సెల్ ఫోన్ వీడియోల కాలం కదా ఇది. ఎంత విచారం అండి. ఈరోజు మనలందరినీ సజీవులుగా ఉంచాడు ప్రియులారా. 365 రోజులు ఆయన క్షేమంగా ఉంచాడు, ఆరోగ్యంగా ఉంచాడు. మీకు తెలుసా, చాలా మందికి అసలు అర్థం కావడంలే. ఆరోగ్యము కంటే మించింది ఏది కూడా లేదు.
ఆరోగ్యం కంటే మించింది లేదండి. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నాం ప్రియులారా. ఎంత గొప్ప విషయం అండి అది. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నాం అంటే మనం ఎంత దేవుని కృప మనకు ఉందండి. అదే ఏదైనా ఒక జబ్బు చేస్తే, అనారోగ్యం వస్తే ఎంత ఇబ్బంది పడేవాళ్ళం, ఎంత కష్టపడేవాళ్ళం, ఎంత బాధపడేవాళ్ళం. ఈరోజు దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, క్షేమాన్ని ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, రాకపోకలు ఆయన తోడుగా ఉన్నాడు. ఇంటి పనులు మనం చేస్తా ఉన్నా, మందిరానికి మానివేస్తున్నా, దేవుడంటే పట్టించుకోకుండా ఉన్నా, సేవ అంటే పట్టించుకోకుండా ఉన్నా, పరిచర్య భారం లేకున్నా, దేవుని మీద ప్రేమ లేకున్నా, ప్రార్థనా జీవితం లేకున్నా, దేవునికి లోబడకుండా ఉండా, ఈ విధంగా ఎంత ఇదిగున్నా ఆయన మనల్ని కనికరించి ప్రేమించి కాపాడుతున్నాడు. అప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే, ఓ ఇంతే కదా, ఆయన మనం ఒకటే కదా, ఏం కాదులే అని చెప్పి అనుకుంటున్నాం. కాదండి, ఆయన చాలా గొప్ప దేవుడు. ఆయన ఇవన్నీ వరుసలో పెట్టి నిన్ను గద్దిస్తానంటున్నాడు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని, అందుకనే మనల్ని మనం పరీక్షించుకొని మంచి తీర్మానం చేసుకొని నూతన సంవత్సరంలో అడుగు పెడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, మార్పు వలన చాలా దీవెనలు వస్తాయి. మారాలి, మనుషులు మారాలి, హృదయాలు మారాలి, పరివర్తనం చెందాలి, సత్యం మనం తెలుసుకోవాలి, దేవునికి లోబడాలండి. ఎవరైనా సరే దేవునికి లోబడాలి. కుటుంబము క్రీస్తులో కట్టబడాలి. హల్లెలూయా. కుటుంబము క్రీస్తులో కట్టబడకపోతే ఆ సమస్యలు చాలా భయంకరంగా ఉంటాయి ప్రియులారా. మన కుటుంబాలు క్రీస్తులో కట్టబడాలి. క్రీస్తును బండ మీద మన కుటుంబాలు కట్టబడాలండి. అప్పుడు దేవుడు మనల్ని అత్యద్భుతంగా ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ సమయంలో దయచేసి బాగేనండి. బయట ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులైనా మనుషులు ఎదుర్కోవచ్చు. ఇంట్లో సమస్యలు వస్తే ఎదుర్కొంటారా? పిల్లలే శత్రువులు అయితే ఎదుర్కొంటారా? భార్య పెద్ద శత్రువు అయితే ఎదుర్కొంటారా? భర్తే పెద్ద రాక్షసుడైతే ఎదుర్కొంటారా? మన కుటుంబాలు క్రీస్తులో కట్టబడాలి. కుటుంబాలు క్రీస్తులో కట్టబడి దేవుని ప్రేమలో ఎదగాలి. క్రీస్తులో మన కుటుంబాలు కట్టబడితే మనకే మంచిది. ఆ విధంగా కట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి దయచేసి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2024 మీరు ఏ విధంగా ఉన్నారు, ఎలా ఉన్నారు, ఎట్లా ఉన్నారు, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. 2024 ఉన్నట్టుగా 25 ఉండమాకండి. దయచేసి కొన్ని తీర్మానాలు మీరు చేయండి. దేవా, నేనిక మీదట ఇలా ఉండనయ్యా, నేనిక మీదట నీ సన్నిధిని నేను గౌరవిస్తాను, నీ సన్నిధిలో నేను ముందుంటాను, నీ సన్నిధిని నేను ప్రేమిస్తాను, నీ ఆజ్ఞలకు నేను లోబడతాను, దైవజనుడి మాటనే వింటాను, ఇక మీదట నా జీవితాన్ని మార్చుకుంటాను, ఇక మీదట నీకు నమ్మకంగా జీవిస్తాను అని మీరు మంచి తీర్మానం మీరు చేస్తే మిమ్మల్ని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా సంవత్సరాలు వెళ్ళిపోతున్నా కూడా మీరు యాజ్ యూజువల్గా అట్టనే ఉంటే, అవునులేండి, కొంతమందికి పాత కొత్త ఎటువంటిది తేడా తెలీదు. కొత్త సంవత్సరం ఏంటో తెలీదు, పాత సంవత్సరం ఏంటో తెలీదు. అలాంటి స్థితిలో మనుషులు బతుకుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. మీకు తెలుసా, 2025 ఇట్ ఈస్ ఎ డేంజరస్ ఇయర్. అది
2025, 2050, 2075 ఈ సంవత్సరాలు డేంజరస్ అవి. అంటే రాబోతున్న సంవత్సరం చాలా హింసలు, చాలా ఇబ్బందులు, చాలా ఇరుకులు, అనేకమైన మానవ హింస విపరీతంగా జరగబోతోంది. కమ్యూనల్ వైలెన్స్, మత ఘర్షణలు, మత కలహాలు అయిపోబోతున్నాయి. అనేక విధాలుగా మనుషులు చంపుకునే పరిస్థితి ఎక్కువైపోద్ది. 2025 చాలా డేంజరస్ ఇయర్ అండి. అలాంటి పరిస్థితుల్లో యేసయ్య మనలను, మన కుటుంబాలను క్షేమంగా కాపాడాలంటే మన కుటుంబానికి ఎప్పుడు కూడా దేవుని కృప చాలా అవసరమా కాదా? చెప్పండి, అవసరమా కాదా? అవసరమండి. ఇప్పుడు ఒక ఇంటికి కంచె వేసుకున్నారనుకో, ప్రహరీ కట్టుకుని గేటు పెట్టుకున్నారనుకో, ఆ ఇంట్లోనికి ఏది కూడా ఎవరు కూడా వచ్చేదానికి అవకాశమో లేదు. అదేవిధంగా మీ కుటుంబానికి ప్రార్థననే కంచె, దైవజనుడు ప్రార్థననే కంచె, దేవుని కృప అనే కంచె, దేవుని కాపుదలనే కంచె మీ కుటుంబానికి మీకు ఉండాలి. అప్పుడు ఏ అపవాది, ఏ సాతాను, ఏ కీడు, ఏ దోషాలు ఆ కంచె దాటి లోపలికి రావు. యోబు కుటుంబానికి కూడా దేవుడు కంచె వేశాడు. సాతానుడు అదే అడిగాడు, దేవా ఈ యోబు కుటుంబాన్ని నువ్వు కంచె వేశావు కదయ్యా, నేను ఎట్టబోవాలి, ఆ కంచె తీసే అన్నాడు. సరే తీసేస్తున్నా పో అని చెప్పాడు. ఈరోజు ఆ విధంగా నీ కుటుంబాన్ని కంచె వేసుకోవాలి. ప్రియ సహోదరి, నీ బిడ్డలకి నువ్వు కంచె వేసుకోవాలి, నీ కుటుంబాన్ని కంచె వేసుకోవాలి. కంచె లేని ఇంట్లోకి కుక్కలేంది, పాములేంది, పందులేంది, మనుషులేంది, దొంగలేంది, ద్రోహులేంది ఎవరైనా లోపలికి వస్తారు, దోచుకుని వెళ్ళిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబానికి ప్రార్థననే కంచె, దేవుని కాపుదలనే కంచె, దేవుని కృపనే కంచె వేసుకుంటున్నావా? నేను బాగానే ఉన్నానులే, కేజీ మాంసం తెచ్చి వండు తినేసా అనుకుంటున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. మెరుపు వచ్చినట్టుగా శోధకుడు వస్తాడు. మెరుపు వచ్చినట్టుగా ఎవడొస్తాడు? శోధకుడు. వాడు గందరగోళం వాడు చేస్తాడు. ఇల్లు తీసి రోడ్లో పెడతాడు. ఆ భయంకరమైన దుస్థితి మనకు రాకముందే మన కుటుంబానికి ఏం వేసుకోవాలి? మనము కంచె వేసుకోవాలి. దేవునిలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని కృపలో ఉండాలి. ఆనాడు ఏమీ తెలియని రాహాబు తన ఇంటికి ఏమేసుకుందండి? కంచె వేసుకుంది. ఎర్రని దారమును ఇంటి కిటికీకి కట్టి, అయ్యలారా మీరు ఈ దేశమునకు వచ్చినప్పుడు నా ఇంటిని గమనించండి, ఇదిగో గుర్తుగా ఎర్రని దారమును నువ్వు చెప్పినట్టు నేను కడుతున్నానని కట్టింది. అప్పుడు వాళ్ళు కొద్ది దినముల తరువాత ఆ దేశమునకు వచ్చినప్పుడు వాళ్ళు ముందుగానే చెప్పారు, ఏ ఇంటి కిటికీకి ఎర్రని దారం ఉంటుందో ఆ ఇంటిని తాకమాకండి. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఈరోజు నీ ఇంటికి కంచె ఉందా? నీ బిడ్డలకు కంచె ఉందా? నీ కుటుంబానికి కంచె ఉందా? దెబ్బతిన్న తర్వాత కుయ్యో మొర్రంటే ఉపయోగం ఉంటుందా? ఆలోచించుకోండి. 24లో ఎన్ని ఆదివారాలు, ఎన్ని రెండో శనివారాలు, ఎన్ని ప్రార్థనలు, దేవుని సన్నిధికి దూరం అయిపోయినాం. ఇన్ని చేసినా దేవుడు మౌనంగా ఉన్నాడని, ఆయన నువ్వు నేనంతా ఒకటేనని భ్రమపడుతున్నవేమో. ఇవన్నీ పెట్టి నేను నిన్ను గద్దిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడే
మనం పశ్చాత్తాపడదాం, మారు మనసు మనం పొందుదామండి. అప్పుడు దేవుడు మనల్ని కనికరిస్తాడు. నినివే పట్టణస్థులు ఆనాడు దైవజనుడైన యోనా మాటలు విని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వాళ్ళను కనికరించి వాళ్ళ మీదకి తీసుకొస్తానన్న శిక్షను రానివ్వలేదు. దేవుడికి మహిమ కలుగాక. దయచేసి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే దేవుని సన్నిధిలో మనల్ని మనము పరీక్షించుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి. దేవా స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కూడా స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ చెప్పండి. ఈ 2025లో స్తోత్రం చెప్పుకుంటూ మనం వెళ్ళాలి. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నమ్మదగిన వాడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జీవాధిపతి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జీవం గల దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిపూర్ణుడా స్తోత్రం, 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 స్తోత్రం. కనికరం కలిగిన వాడా స్తోత్రం, 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నమ్మదగిన యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. దేవా స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ చెప్పండి. 2025లోకి మనం ప్రవేశించబోతున్నాం. అందరూ కూడా స్తోత్రాలు చెప్పండి. ఈ 2024లో దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన ఉపకారాలు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, దేవుడు చేసిన మేలులను బట్టి దేవా స్తోత్రాలు, 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 స్తోత్రాలు. చెప్పాలి. అందరూ చెప్పాలి. దేవా స్తుతి నాయన, 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 స్తుతి నాయన. దేవా స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి అయ్యా, స్తుతి ప్రభా, స్తుతి నాయన. కనికరం గల దేవా స్తోత్రం తండ్రి. భూమి ఆకాశాలు సృష్టించిన వాడా, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు. బహు బలవంతుడా నీకు స్తోత్రాలు. యేసు రాజా నీకు స్తుతులయ్యా. 24 గంటలు కాపాడిన వాడా స్తోత్రాలు. 2024 గంటలు కాపాడిందేవా స్తోత్రాలు అయ్యా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. యేసయ్యా స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రం తండ్రి అయ్యా. స్తోత్రములు, 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 స్తోత్రములు. అందరూ చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. 2024 అంతా కాపాడిన దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. 25 సంవత్సరం ఇచ్చిన దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. అందరూ చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. 2020 ఇచ్చిన దేవుడికి చప్పట్లు కొట్టండి. 2025 ఇచ్చిన దేవుడికి చప్పట్లు కొట్టండి. ఓ స్తోత్రం, 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 స్తోత్రం. 2025 ఇచ్చిన దేవుడికి చప్పట్లు కొట్టండి. గట్టిగా చప్పట్లు కొడదాము. ఓ స్తోత్రం, 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 స్తోత్రమయ్యా తండ్రి. స్తుతులు, స్తుతులు, స్తుతులు ప్రభా. దేవానికి వందనాలు, దేవానికి వందనాలు. స్తోత్రాలు, స్తోత్రాలయ్యా.
బలవంతుడా బల శౌర్యుడా కనికర పూర్ణుడా నా యేసయ్యా. బలవంతుడా బల శౌర్యుడా కనికర పూర్ణుడా నా యేసయ్యా. బలవంతుడా బల శౌర్యుడా కనికర పూర్ణుడా నా యేసయ్యా. అందరూ బలవంతుడా బల శౌర్యుడా కనికర పూర్ణుడా నా యేసయ్యా. బలవంతుడా బల శౌర్యుడా కనికర పూర్ణుడా నా యేసయ్యా. నీ కృప మా యెడల అధికమయ్యున్నది. నీ కృప మా యెడల అధికమయ్యున్నది. ఇంతవరకు కాపాడినది, ఎంతవరకు కాపాడినది. బలవంతుడా బల శౌర్యుడా కనికర పూర్ణుడా నా యేసయ్యా. బలవంతుడా బల శౌర్యుడా కనికర పూర్ణుడా నా యేసయ్యా. నీ కృప మా యెడల అధికమయ్యున్నది. నీ కృప మా యెడల అధికమయ్యున్నది. ఎంతవరకు కాపాడినది, ఎంతవరకు కాపాడినది. బలవంతుడా బల శౌర్యుడా కనికర పూర్ణుడా నా యేసయ్యా. బలవంతుడా బల శౌర్యుడా కనికర పూర్ణుడా నా యేసయ్యా. నీ కృప మా యెడల అధికమయ్యున్నది. నీ కృప మా యెడల అధికమయ్యున్నది. ఎంతవరకు కాపాడినది, ఎంతవరకు కాపాడినది. బలవంతుడా బల శౌర్యుడా కనికర పూర్ణుడా నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు కాపాడింది ఆయన కృపే. ఇంతవరకు మనల్ని బలపరిచింది ఆయన కృపే. నేటి వరకు సజీవులుగా నిలిపింది ఆయన కృపే. ఆయన కృప వల్లే మనం బతుకున్నాము. విశ్వాస పోరాటము నాకు కలిగిన సమయము. విశ్వాస పోరాటము నాకు కలిగిన సమయము. విశ్వాసకర్తవై విజయుడవై, విశ్వాసకర్తవై విజయుడవై నా తోడు నిలచిన యేసయ్యా. నా తోడు నిలచిన యేసయ్యా. మరువగలనా నే మరువ
మరువగలనా బలవంతుడా బల శౌర్యుడా కనికర పూర్ణుడా నా యేసయ్యా బలవంతుడా బల శౌర్యుడా కనికర పూర్ణుడా నా యేసయ్యా నీ కృప మా ఎడల అధికమయ్యున్నది నీ కృప మా ఎడల అధికమయ్యున్నది ఇంతవరకు కాపాడినది ఇంతవరకు కాపాడినది ఇంతవరకు కాపాడినది ఇంతవరకు కాపాడినది బలవంతుడా బల శౌర్యుడా కనికర పూర్ణుడా నా యేసయ్యా బలవంతుడా బల శౌర్యుడా కనికర పూర్ణుడా నా యేసయ్యా కనికర పూర్ణుడా నా యేసయ్యా కనికర పూర్ణుడా నా యేసయ్యా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృప మన ఎడల అధికముగా ఉన్నది. ఆయన కృప మన ఎడల అధికముగా ఉన్నది. 2025లో నేను పలుకుతున్న మొట్టమొదటి మాట ఇది. ఈ 2025లో దేవుని సేవకుడిగా నేను పలుకుతున్న మొట్టమొదటి మాట, ఈ సంవత్సరం ఆయన కృప మన ఎడల అధికముగా ఉన్నది. అధికముగా ఉన్నది. నమ్ముతున్నందుకు చేతులు పైకి గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన కృప అధికముగా ఉన్నది. ఆయన కృప అధికముగా ఉన్నది. మీరు చెప్పండి, ఆయన కృప అధికముగా ఉన్నది. ఆయన కృప అధికముగా ఉన్నది. ఆయన కృప అధికముగా ఉన్నది. ఆయన కృప అధికముగా ఉన్నది. దేవుడి స్తోత్రం కలుగునుగా. ఈ సంవత్సరం ఆయన కృప అధికముగా ఉన్నది. ప్రతి సంవత్సరం ఆయన కృపే. ప్రతి సంవత్సరం ఆయన కృపే. అయితే ఈ 25 ఈ సంవత్సరం ఆయన కృప మన ఎడల అధికముగా ఉన్నది. ఇది దేవుడు నాకు బయలుపరిచిన వాగ్దానము. దేవుడు మన పరిచర్యకి ఇచ్చిన వాగ్దానము. ఆయన కృప మన ఎడల అధికముగా ఉన్నది. ఈ సంవత్సరం మామూలుగా లేదు. ఆయన కృప అధికముగా ఉన్నది. అందరూ 7 సార్లు చెప్పండి, ఆయన కృప అధికముగా ఉన్నది. 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 ఈ సంవత్సరం మన పట్ల ఆయన కృప అధికముగా ఉన్నది. అధికమైన కృప మన పట్ల దేవుడు చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. భయపడొద్దు సోదరి. దేవుడి సంవత్సరం నిన్ను లేవనెత్తబోతున్నాడు. నిన్ను బలపరచబోతున్నాడు. దేవుడు నీ కుటుంబంలో, నీ జీవితంలో ముందెన్నడూ చూడని అద్భుతాలు నువ్వు చూడబోతున్నావు. ముందెన్నడూ చూడని మేలులు నువ్వు చూడబోతున్నావు. ముందెన్నడూ చూడని కార్యాలు దేవుడు నీకు చూపించబోతున్నాడు. అధికమైన కృప ఈ 25లో దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగుగాక.
అందుకనే దేవుడు మనకిచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును. ఈ అధికమైన కృప మన పట్ల చూపిస్తానని వాగ్దానం చేసిన దేవదేవునికి చేతులెత్తి మనం స్తోత్రాలు మనం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దీనులమైన మన పక్షంగా, దిగంబరులమైన మన పక్షంగా, దిక్కులేని వారమైన మన పక్షంగా, అనాథులమైన మన పక్షంగా, ఎన్నిక లేని మన పక్షంగా, బలహీనమైన మన పక్షంగా దేవుడు ఈ 2025న అధికమైన కృపతో నింపబోతున్నందుకు మనము చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఈ 2025వ సంవత్సరాన్ని ఒక బహుమానంగా, ఒక కానుకగా, ఒక గిఫ్ట్గా మీరు మాకు ఇచ్చినందుకు దేవానికి వందనాలు అయ్యా. యేసయ్యా, ఈ 2025లో అధికమైన కృప మా పట్ల చూపిస్తానన్నా మాకు వాగ్దానం నువ్వు చేశావు యేసయ్యా. ఈ క్షణం మొదలు చేసుకొని ఆ మాట మీద మేము ఎదురు చూస్తుంటామయ్యా. ఈ క్షణం మొదలు చేసుకొని ఆ మాట మీద మేము ఆధారపడి ఉంటామయ్యా. అధికమైన కృప ఇస్తానన్నావు, అధికమైన కృప చూపుతానన్నావు అయ్యా. ఇక మాకు ప్రతి క్షణం ఇదే మాట అయ్యా. మీ అధికమైన కృప మాకు అనుగ్రహించండి. మా సేవకు దయచేయండి, మమ్మల్ని బలపరచండి. మా సంఘ బిడ్డలందరికీ మీరు దయచేయండి, ఆశీర్వదించమని. ఎవరికి ఏ కొదువులు కొరతలున్నా నజరేయుడైన యేసు నామములో ఈ అధికమైన కృపలో తీరిపోవును గాక. ఈ అధికమైన కృపలో ప్రతి ఒక్కరి నిరాశలు కొట్టుకొని పారిపోవును గాక. ఈ అధికమైన కృపలో ప్రతి నిరీక్షణ సఫలమవును గాక. ఈ అధికమైన కృపలో విశ్వాసం ఫలించును గాక. ఈ అధికమైన కృపలో ప్రార్థనలు సఫలమగును గాక. ఈ అధికమైన కృపలో బిడ్డల యొక్క మన్ననలన్నీ దేవుడు తీర్చివేయును గాక. ఆశీర్వదించండి, దీవించండి. గొప్ప మహిమ మీరే పొందమని మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో బతిమిలాడి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరూ వందనాలండి. థ్యాంక్ యూ. దయచేసి కూర్చోండి. సరే.